హలో 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 వెల్కమ్ టు గీతా సారాంశం. మా తోడి కోడలు ఫస్ట్ టైం ఇంటికి వస్తుంది. సో తనని వెల్కమ్ చేయడానికి అని చెప్పి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. ఇక్కడ అన్ని కూడా ఇండివిజువల్ లెటర్స్ తీసుకున్నాము మాకు కావాల్సినట్టుగా. సో ఏమేమి ఎలా అరేంజ్ చేసామనేది చూపిస్తాను. ఇక్కడ మా హస్బెండ్ ఏమో అవన్నీ తో పంప్ చేసి అన్ని కూడా సీల్ చేస్తున్నారు. గోల్డ్ ఫాయిల్ లెటర్స్ ఇవి రావడంతో డెకార్ చేయడానికని మాక్సిమం స్పేస్ ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ లవ్ షేప్ బెలూన్స్ అన్ని కూడా బ్లో చేసి ఒకళ్ళు టై చేస్తున్నారు. సందీప్ అన్నయ్య చూడండి. తప్పన్నయ్య అలా ఊహించుకోకూడదు ఎవరిని. దేవుడా, అన్నయ్య ఎవరో కాదండి, సీతక్క హస్బెండ్, మా అత్తయ్య గారి పెద్దన్నయ్య కొడుకు అన్నమాట. చాలా సరదా మనిషి. ఇంకిక్కడేమో ఎంట్రన్స్ లో గడప దగ్గర ఇలా వెల్కమ్ అని చెప్పి ఫ్లవర్ పెటల్స్ తోటి అరేంజ్ చేస్తున్నారు. దీనికోసం వచ్చేసి ఎల్లో అండ్ వైట్ చామంతి అండ్ ఆరెంజ్ బంతిపూల పెటల్స్ ని వాడాము. దేనికైనా సరే వర్డ్ లో సెంటర్ లెటర్ ఏదో చూసుకుని అది పెట్టేసుకుంటే మనకు అటు ఇటు లెటర్స్ ని ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ లెటర్ నుండి మొదలు పెట్టేసి చివరికి వచ్చేటప్పటికి స్పేస్ సరిపోక లేదా ఎక్కువ మిగిలిపోవడం ఇలాంటివి కాకుండా ఈజీ అవుతుంది టాస్క్. షేప్స్ ఎగ్జాక్ట్ గా రాకపోయినా ఫస్ట్ ఆరెంజ్వి బంతిపూల వాడేసి తర్వాత ఆ షార్ప్ ఎడ్జెస్ కోసం అని చెప్పి మనం మళ్ళీ ఎల్లో చామంతి పెటల్స్ ని అక్కడ కవర్ చేయొచ్చు. ఆర్ లెటర్స్ మధ్యలో కూడా స్పేస్ కోసం అని కుదరట్లేదు అంటే ఫస్ట్ లెటర్స్ వేసేసి తర్వాత ఎక్కడెక్కడ కావాలో వాటిని కూడా స్పేస్ క్రియేట్ అయ్యేటట్టుగా ఎల్లో కలర్ పెటల్స్ ని వాడాము. మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని కూడా మా హస్బెండ్ సీతక్క అండ్ సందీప్ అన్నయ్య చూసుకున్నారు. నాది జస్ట్ ప్రేక్షక పాత్ర, నేనేమీ చేయలేదు. జస్ట్ వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. బెలూన్స్ అవన్నీ కూడా హస్బెండ్కి వదిలేసాం, కానీ ఇక్కడంతా కూడా సీతక్క ఫస్ట్ స్టార్ట్ చేసింది. తర్వాత సందీప్ అన్నయ్య యాడ్ అయ్యారు. కొత్త దంపతుల్ని వెల్కమ్ చేయడానికి ఈ దంపతులేమో ఇలా అన్ని అరేంజ్ చేస్తుంటే నేను మా హస్బెండ్ మా దంపతులు ఇద్దరం షూట్ చేస్తున్నాం అంతే. ఇలాంటి వాటిలో ఎక్కువ హ్యాండ్స్ పడినా డిస్టర్బ్ అయిపోతాయి. సో ఇదే బెటర్. ఎల్లో చామంతి, తెల్ల చామంతి, గులాబ్ పూలు హాఫ్ కేజీ కొన్నాము. బంతి పూలు దొరకలేదు, అవి బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టాం. లైఫ్ ఎంత ఈజీ అయిపోయింది కదా. అన్నయ్య ఏమో సర్వాంతర్యాములాగా ఎక్కడ చూసినా ఏ డెకరేషన్ దగ్గరైనా అన్నయ్య ఉన్నారు. అన్నయ్య పని చేస్తున్నది ఈ రోజు మొత్తం. ఫస్ట్ అండ్ లాస్ట్ అని చెప్తాము. ఫస్ట్ అండ్ లాస్ట్. హనీ ఏమో బయటకు వెళ్ళాలని చూస్తోంది. ఈ పిల్లలకి ఎప్పుడూ లేనిది ఎప్పుడు రాంగ్ టైంలోనే బయటకు వెళ్ళడాలు ఇలాంటివన్నీ అనిపిస్తాయి ఎందుకో. ఎవరితో అరేంజ్ చేసిన వెల్కమ్ అంతా పాడైతుందని మా బాధ. ఇక్కడ జస్ట్ మ్యారీడ్ అనే లెటర్స్ ని తీసుకుని అవన్నీ ఇక్కడ స్టిక్ చేస్తున్నాము. హాల్లో కూడా వాల్ కి స్టిక్ చేసాము. అది నేను రికార్డ్ చేయడం అవ్వలేదు అప్పుడు. మా మరిదైతే నేను మా హస్బెండ్ పెళ్ళై వచ్చాక చాలా బాగా అరేంజ్ చేశాడు. అప్పుడు మేము వచ్చింది ఈవినింగ్, ఇప్పుడు వీళ్ళు వచ్చింది మార్నింగ్ అనమాట. సో అన్నీ కుదరలేదు అనుకున్నవన్నీ. కేక్ కటింగ్ చేద్దామంటే అది ఒక రాంగ్ టైం అయిపోయింది. ఇక్కడ చూడండి ఇక అరేంజ్మెంట్స్ అన్నీ మేము చేసినవి. వెల్కమ్ దగ్గర నుండి ఇలా గుమ్మానికి ఇవన్నీ పెట్టి అండ్ ఈ రోజ్ పెటల్స్ తోటి వచ్చేసి పిల్లలు చేశారు, హనీ అండ్ అమ్ము ఇద్దరు. దాని మీద అక్కడక్కడ చిన్న క్యాండిల్స్ పెట్టాము. బయట కూడా పెడదాం అనుకున్నాం కానీ చాలా గాలి వస్తుంది, అందుకని చెప్పి పెటల్స్ మీద అక్కడక్కడే పెట్టాము. హాల్ వరకు పెట్టి ఇంకా డైరెక్ట్గా దేవుడి దగ్గర కూడా దీపం వెలిగించడానికి అని చెప్పి అక్కడ అరేంజ్ చేసాము. అయితే గాలికి ఎగిరిపోకుండా దాని మీద ఇట్లా న్యూస్ పేపర్ నీట్గా పెట్టారు. తర్వాత తీద్దాం అనుకున్నా అప్పుడు మిస్ అయిపోయింది. సో ఇదన్నమాట. అండ్ ఇక్కడ హాల్లో వెల్కమ్ అని చెప్పి లెటర్స్ కూడా స్టిక్ చేసాము, బెలూన్స్. వీళ్ళైతే అవి వేసినప్పటి నుండి అటు ఇటు ఎక్కడ కదిలిపోతుందో అని నాకు టెన్షన్ అనమాట. అలా ఉన్నింది. అండ్ ఇక్కడ హార్ట్ బెలూన్స్ చాలా ఉండే, తర్వాత మేము వేసాము మళ్ళీ అన్ని. ఇక్కడ వాల్ మీద జస్ట్ మ్యారీడ్ అని చెప్పి ఇలా పెట్టాము. అండ్ దానికి ఆపోజిట్లో వచ్చేసి ఇవి స్టిక్ చేసాము, లవ్ అండ్ లవ్ షేప్ బెలూన్ని. అండ్ ఇక్కడ వార్డ్రోబ్ మొత్తం కూడా ఇలా స్టిక్ చేసాము. ఇంకా కొన్ని థాట్స్ ఉండే చేయడానికి, మెంబర్స్ కూడా ఉండే, కానీ ఏంటంటే అప్పుడు వాళ్ళు వచ్చిన టైమింగ్ అటు ఇటు కాకుండా 11 అలా అయిపోయింది. సో కొన్ని డ్రాప్ చేయాల్సి వచ్చింది. ఫైనల్గా తననైతే ఇలా ఇన్వైట్ చేశాము. మాకు మా మరిది ఎలా అరేంజ్ చేశాడో నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తా, చూడండి. బాయ్ బాయ్.